హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ 7 డేస్‌లో మీ లైఫ్‌లో ఎలా ఉంటుంది అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో, చూద్దాము. కార్డ్స్ షఫుల్ చేసేంతసేపు మీరు మీ నేమ్ తలుచుకోండి. అండ్ మీ నేమ్ తలుచుకోండి. అట్‌లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ ఏంటంటే మీ ఎనర్జీ అనేది కూడా ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీకు సంబంధించిన మెసేజెస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే. యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్తూ ఉండండి. మీ నేమ్ తలుచుకోండి. నెక్స్ట్ 7 డేస్‌లో మీ లైఫ్‌లో ఏం జరగబోతోంది అండ్ దాని విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? సో, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీ అనేది కూడా కనెక్ట్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన మెసేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీకు మీ సిచ్యువేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, ఫ్యూచర్ గైడెన్స్ కోసం కావచ్చు, థర్డ్ పార్టీ ఇష్యూస్ కావచ్చు, మీరు పర్సనల్గా వేరే కంట్రీస్కి వెళ్ళాలన్నా, బిజినెస్ కోసమైనా, హెల్త్ కోసమైనా, దేని రిలేటెడ్ మీకు రీడింగ్స్ కావాలి అనిపించినా సరే నాకు వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్గా కాల్స్ చేయకండి ప్లీజ్. నెక్స్ట్ 7 డేస్లో యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ నెక్స్ట్ 7 డేస్లో మా వ్యూవర్స్ లైఫ్లో ఏం జరగబోతోంది క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. టూ ఆఫ్ వాండ్స్. మేబీ నెక్స్ట్ 7 డేస్లో మీ లైఫ్లో ఏంటంటే సో సంథింగ్ లైక్ కెరియర్ ఆఫర్ ఏదైనా వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ రిలేషన్షిప్లో కూడా న్యూ ఆఫర్ కూడా వచ్చే ఛాన్స్ కనిపిస్తుంది. నైట్ ఆఫ్ కప్స్. ఇక్కడ మీ కెరియర్లో గ్రోత్ కనిపిస్తుంది. ఎవరైనా ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా, లేకపోతే ప్లేస్ చేంజ్ అవ్వాలి అన్నా, సో ప్లేస్ చేంజ్ అవ్వడం కానీ, కంట్రీ చేంజ్ అవ్వడం కానీ, హౌస్ షిఫ్ట్ అవ్వడం కానీ, సో ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ట్రావెలింగ్ జరిగే ఛాన్సెస్ ఉంది అని కాన్ఫిడెంట్గా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ కెరియర్లో కూడా నెక్స్ట్ 7 డేస్లో మీరు మంచి సక్సెస్ఫుల్ అయితే అవుతారు. అండ్ మీరు ఏది కావాలో నెక్స్ట్ 7 డేస్లో మీకు మీరే చూస్ చేసుకుంటారు. లైక్ ఇది కావాలి, ఇది కావాలి అంటే నేను ఇది వదులుకోవాలి అని చెప్పేసి, సో మీకు ఏది కావాలో దాన్ని చూస్ చేసుకొని మీకు అక్కర్లేని దానిని మీరు లీవ్ చేసేస్తారు. ఎందుకు అంటే రెండిటిని మీరు ఎట్ ఎ టైం బ్యాలెన్స్ చేయకపోవచ్చు, రెండిటిని ఎట్ ఎ టైం బ్యాలెన్స్ చేయలేకపోవచ్చు. కాబట్టి మీకు యూజ్ అయింది ఉంచుకొని యూజ్ లేనిది మీరు ఇక్కడ పక్కన పెట్టే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ మీ లైఫ్లోకి నెక్స్ట్ 7 డేస్లో కూడా మేబీ మీకు ఎవరైనా ప్రపోజ్ చేసే ఛాన్స్ ఉంది. అది మేబీ పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే న్యూ ప్రపోజల్ ఏదైనా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎమోషనల్గా అయితే మీరు నెక్స్ట్ 7 డేస్లో హ్యాపీగా ఉంటారు, సాటిస్ఫైడ్గా ఉంటారు. లేకపోతే మీరే ఇంకెవరికైనా సమ్హౌ ప్రపోజ్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. నాకు మీరంటే ఇష్టం ఉంది, ప్లీజ్ నాతో మాట్లాడండి అని కానీ మీరే నెక్స్ట్ 7 డేస్లో ఎవరికైనా ప్రపోజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ మీకు ఏదైనా ప్రపోజల్స్ వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ 7 డేస్లో నాకు తెలిసి మీరు ఇక్కడ ఎమోషనల్లీ సాటిస్ఫైడ్ అయితే ఉంటారు. సో మీరు ఏ ఎమోషన్స్ కోసం, ఏ లవ్ కోసం కోరుకుంటున్నారో దాని విషయంలో నెక్స్ట్ 7 డేస్లో మీరు హ్యాపీగా ఉంటారు. అండ్ 2 ఆఫ్ వాండ్స్ కెరియర్లో కూడా హ్యాపీనెస్ కనిపిస్తుంది. ఫ్యూచర్ కోసం ఫ్యూచరిస్టిక్గా ఎక్కువ ఆలోచిస్తారనమాట ఈ వీక్లో. మీ ఫ్యూచర్ ఏంటి, ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటారు, ఎవరితో ఉంటే మీరు సాడ్గా ఉంటారు, సో మీ ఫ్యూచర్ ఏంటి అనేది కూడా మీరు ఎక్కువ ఆలోచించుకుంటారని కనిపిస్తుంది. కెరియర్ విషయం కూడా కనిపిస్తుంది. అండ్ నైట్ ఆఫ్ కప్స్. ఈ ఈ వీక్లో మాత్రం మీకు రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ కానీ, ప్రపోజల్స్ వచ్చే ఛాన్స్ కానీ, మీరు ఎవరికైనా ప్రపోజ్ చేసే ఛాన్సెస్ కానీ కనిపిస్తుంది.
క్వీన్ ఆఫ్ వాండ్స్. నెక్స్ట్ ఈ వీక్‌లో మీరేంటంటే కెరియర్ విషయంలో చాలా స్ట్రాంగ్, కాన్ఫిడెంట్‌గా ఉంటారని కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీరు ఈ వీక్‌లో కొంతవరకు సెల్ఫిష్‌గా కూడా ఉంటారు అని కనిపిస్తుంది. మీ గురించి మీరు ఆలోచించుకుంటారు. మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకుంటారు. సో, మీరెక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. మీ గురించి మాత్రమే మీరెక్కువ ఆలోచించుకుంటారు. ఆహ్, మిమ్మల్ని మీరు స్ట్రాంగెస్ట్ పర్సన్‌గా ఇక్కడ మిమ్మల్ని మీరు చూసుకుంటారు. అండ్ ఇక్కడ నెక్స్ట్ 7 డేస్‌లో ఏంటంటే మీరు చాలా అట్రాక్టివ్‌గా కనిపిస్తారు మీ పర్సన్‌కి కానీ, మీ పార్ట్నర్‌కి కానీ, సో, మీ ఆఫీస్ దగ్గర కానీ, మీ కెరియర్ దగ్గర కానీ, సో, మీరేంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తారు. చాలా మీలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది నెక్స్ట్ 7 డేస్ లోపు. మిమ్మల్ని మీరు స్ట్రాంగెస్ట్ పర్సన్‌గా చూపించుకుంటారు. అండ్ మీలో ఉండే ఏమన్నా మిస్టేక్స్ ఏదన్నా మిస్టీరియస్ థింగ్స్ ఏదన్నా ఉంటే కూడా దాన్ని బయట పెట్టకుండా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్‌గా, బోల్డ్‌గా చూపించుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ 7 డేస్‌లో మీ లైఫ్‌లో మీకు అట్రాక్ట్ అయ్యే పర్సన్స్ కూడా మీ పర్సనాలిటీకి మీకు అట్రాక్ట్ అయ్యే పర్సన్స్ కూడా మీ లైఫ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మీ మాట తీరుకు కానీ, మీ స్ట్రెయిట్ ఫార్వర్డ్‌నెస్‌కి కానీ, మీ బోల్డ్‌నెస్‌కి కానీ ఇక్కడ మీకు నచ్చి మీ లైఫ్‌లోకి ఎవరైనా పర్సన్స్ వచ్చే ఛాన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ 7 డేస్‌లో మీరు చాలా అట్రాక్షన్ ఫీల్ అవుతారనైతే కనిపిస్తుంది. ఓకే. అట్రాక్షన్ ఫీల్ అవుతారు. కెరియర్ విషయంలో కాన్ఫిడెంట్‌గా ఉంటారు. అండ్ నెక్స్ట్ 7 డేస్‌లో మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఎమోషనల్లీ సాటిస్ఫైడ్ ఉంటారు. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్‌గా ఆహ్, చూపించుకుంటారు. అండ్ కెరియర్ విషయంలో కూడా చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే కెరియర్ విషయంలో ఇక్కడ కొంతవరకు కొంతమందికి ఏంటంటే అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, మీకు తెలియకుండానే మీ ద్వారా మిస్టేక్స్ జరగడం గానీ, మీకు తెలియకుండానే ఆహ్, లాసెస్ జరగడం గానీ, అలాంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. పేజ్ ఆఫ్ పెంటికల్స్. సో, ఇక్కడ నెక్స్ట్ 7 డేస్‌లో మీకెలా ఉంటుంది అంటే ఫైనాన్షియల్‌గా కొంతవరకు డౌన్ అయ్యే సిట్యుయేషన్స్ కనిపిస్తుంది. మేబీ ఎవరైనా మనీ ఇవ్వాలి అంటే మీకు మనీ ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం అట్లాంటి సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ 7 డేస్‌లో అయితే మీరేంటంటే కొంతవరకు ఆహ్, మనీ పరంగా కొంతవరకు ప్రాబ్లమ్ ఫేస్ చేయొచ్చు అని కనిపిస్తుంది కానీ, ఓవరాల్‌గా చూసుకుంటే బానే ఉంది. మనీ పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఇక్కడ మీకు రావాల్సిన దానికన్నా తక్కువ రావడం గానీ, మీ దగ్గర ఎవరైనా మనీ తీసుకొని మనీ మీకు ఇవ్వకపోవడం గానీ, సో, మీరు ఎవరైనా మెసేజెస్ కానీ, కాల్స్ కానీ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళు మీకు అంత ప్రయారిటీ ఇవ్వకపోవడం గానీ, మీరే ఎక్కువ ఇవ్వడం ఇ ఈ చేస్తూ ఉండడం కానీ, మీరెంత ఆహ్, చేస్తున్నా అవతల పర్సన్ నుంచి అంత రిసీవ్ చేసుకోకపోవచ్చు. మేబీ అది రిలేషన్‌షిప్ వైస్ కావచ్చు, ఫ్రెండ్ వైస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ పేజ్ అండ్ నెక్స్ట్ 7 డేస్‌లో మీరేంటంటే కొంచెం ఇమ్మెచ్యూరిటీ మీలో ఆహ్, ఉండొచ్చు అనేది కనిపిస్తుంది. పేజ్ అంటే ఇమ్మెచ్యూర్డ్ ఎనర్జీ, చైల్డిష్‌నెస్. ఎంత స్ట్రాంగ్‌గా మిమ్మల్ని మీరు చూసుకున్నా కూడా ఎక్కడో మీలో ఇన్నర్ చైల్డ్ అవేకెనింగ్ అవ్వడం కానీ, మీలో ఉన్న ఆ చైల్డిష్‌నెస్ ఇంకా పోకపోవడం కానీ, సో, ఇలాంటివైతే కనిపిస్తున్నాయి. సో, ఫైనాన్సెస్ విషయంలో అయితే నెక్స్ట్ 7 డేస్‌లో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ 7 ఆఫ్ పెంటికల్స్. నెక్స్ట్ 7 డేస్‌లో ఏంటంటే మీ దగ్గర ఉన్నది మీరు చూడకుండా మీ దగ్గర లేనిది ఎక్కువ చూస్తారు. సో, మీ మీ దగ్గర ఉన్నదేంటంటే మీరు చూడలేకపోతున్నారు. మీ దగ్గర లేని దాని మీదే మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు అని కనిపిస్తుంది. సో, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పెంటికల్ ఉంది ఈ పర్సన్ దగ్గర. కానీ ఇది చూడట్లేదు ఈ పర్సన్. లేని దాని మీద చూస్తున్నారు హోప్స్ పెట్టుకొని. సో, నెక్స్ట్ 7 డేస్‌లో మీకేంటంటే ఫైనాన్షియల్ విషయంలో గ్రోత్ కోసం మీరు చూస్తూ ఉండొచ్చు. లేకపోతే ఎగ్జామ్స్ రాసారా? లేకపోతే కెరియర్‌లో గ్రోత్ కోసం చూస్తూ ఉండొచ్చు. ఎగ్జామ్స్ రాసేసారా? లేకపోతే ఎగ్జామ్ వైపు రిజల్ట్ కోసం రిజల్ట్ పాజిటివ్‌గా వస్తుందా? లేదా? అనేది
దానికోసం మీరు వెయిట్ చేస్తూ ఉండొచ్చు. వెయిటింగ్ ఎనర్జీ అయితే ఎక్కువ కనిపిస్తుంది. సో, మీ దగ్గర ఉన్నది మీరు చూడలేకపోతున్నారు. మీ దగ్గర ఉన్న టాలెంట్‌ని గానీ, మీ దగ్గర ఉండే మనీని గానీ మీరు చూడలేకపోతున్నారు. సో, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా రావాలి, అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏదైనా కలిసి రావాలి. సో, ఇట్లా ఎక్కువ చూస్తారు. ఫైనాన్షియల్ విషయం కోసం కావచ్చు, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం కావచ్చు, అండ్ దేనికోసమైనా సరే మీ దగ్గర ఉన్నది చూడకుండా లేనిదేదో కావాలి అని మీరిక్కడ వెయిటింగ్ చేస్తూ ఉంటారు చూసారా? మీ దగ్గర ఉంది మీరు చూడలేకపోతారు. సో, ఫస్ట్ మీ దగ్గర ఏది ఉంది? మీరేం చేయగలరు? దాన్ని చూడండి. దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. లేనిది కావాలి అనుకున్న కొన్ని సిట్యుయేషన్స్‌లో, కొన్ని సందర్భాల్లో మనకి రాదు. సో, వెయిట్ చేయకండి. రిజల్ట్ కోసం కానీ, సో, టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. సో, ఇక్కడ మీ దగ్గరున్నది ఇగ్నోర్ చేయకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మిమ్మల్ని మీరు ఇగ్నోర్ చేసేసి, అవతల వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి, అవతల వాళ్ళు ఏదో చేస్తారు మనకి అని చెప్పేసి, సో, వాళ్ళని టాప్ పొజిషన్‌లో ఉండి, మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోకండి. మీ మీకు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్సా? లేకపోతే మీ రిలేటివ్సా? వాళ్ళని చూడండి. మీకు ప్రయారిటీ ఇవ్వనిది చూస్తే అనవసరంగా మీరే డిసప్పాయింట్ అవ్వాల్సొస్తుంది. మీరే హర్ట్ అవ్వాల్సొస్తుంది. మీరే బాధపడాల్సొస్తుంది. మీ మీతో ఉన్న వాళ్ళని, మీ ఫ్రెండ్స్‌ని మీరు వాల్యూ చేయండి. మీ దగ్గర లేని వాళ్ళు నన్ను అప్రిషియేట్ చెయ్యాలి, నన్ను వాల్యూ చెయ్యాలి, నన్ను అలా చూడాలి, ఇలా చూడాలి అంటే టేక్స్ టైమ్ కదా! సో, పేషెన్స్ అనేది అవసరం. ఓపికగా ఉండండి. తొందరపడితే ఈ సిట్యుయేషన్‌లో ఆహ్, రిజల్ట్ రాదు. మీ దగ్గరున్న బెస్ట్‌ని కాపాడుకోండి. అండ్ నెక్స్ట్ 7 డేస్‌లో మీరేంటంటే మీ పర్సన్ నుంచి ఇక్కడ మీరు ఒకవేళ రిలేషన్‌షిప్ వైస్ చూస్తే మీ పర్సన్ నుంచి కానీ, మీ ఫ్రెండ్ నుంచి కానీ మీరు మెసేజ్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ 7 డేస్‌లో మీరేంటంటే కొంతవరకు ఎక్కువ స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటారు. కొంతవరకు ఫైనాన్షియల్లీ లాస్‌లో ఉంటారు. ఫైనాన్షియల్ లాస్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఫేస్ చేసే ఛాన్సెస్ ఉంది. సో, స్ట్రెస్ తీసుకోకండి. ఎవరికి మనీ హెల్ప్ చేయకండి. సో, జాగ్రత్తగా ఉండండి. దేని వెనకాల ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిగెత్తకండి. సో, చేజ్ చేయడం ఆపేసేయండి. ఓవర్ థింకింగ్ చేయడం స్టాప్ చేయండి. నెక్స్ట్ 7 డేస్‌లో మీకెలా అనిపిస్తుంది అంటే, సో, మిమ్మల్ని ఎవరైతే అప్రిషియేట్ చేయట్లేదో దాని వెనకాల మీరు పడతారు. మిమ్మల్ని ఎవరైతే రికగ్నైజ్ చేయట్లేదో వాళ్ళ వెనకాల పడతారు. ఫైనాన్షియల్లీ లాస్ అవుతారు. సో, మీ మనీని సేవ్ చేసుకోండి అని నేను చెప్తున్నాను. మీ మనీని కానీ, మీ ఎమోషన్స్‌ని కానీ, మీ ఫీలింగ్స్‌ని కానీ మీరిక్కడ జాగ్రత్త చేసుకోండి. ఇది అందరికీ సంబంధించిన మెసేజెస్ వస్తున్నాయి కాబట్టి, ఎవరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఫైనాన్షియస్ విషయంలో ఎవరు జాగ్రత్తగా ఉండాలి అంటే మేజర్‌గా చెప్తున్నాను. వృషభ రాశి, కన్యా రాశి, మకర రాశి వాళ్ళు మాత్రం ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళకైతే మీ లైఫ్‌లోకి ఆహ్, లవ్ అయితే రాబోతోంది. ఎమోషన్స్ అయితే రాబోతున్నాయి. అండ్ మేషరాశి, సింహరాశి, ధనస్సు రాశి వాళ్ళు వీళ్ళకేంటంటే మీకు కెరియర్ పరంగా బావుంటుంది. కెరియర్ పరంగా నెక్స్ట్ 7 డేస్‌లో మీరు మంచి డెసిషన్స్ తీసుకుంటారు. లైఫ్‌లో ముందుకు వెళ్తారు. బట్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, కలెక్టివ్ రీడింగ్ కాబట్టి, అందరికీ సంబంధించిన మెసేజెస్ వస్తాయి కాబట్టి, యూనివర్స్ నాకు ఏం చెప్పమంది నేను అది చెప్తాను. సో, తప్పకుండా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ 7 డేస్‌లో ఏంటంటే మీ ఫార్చ్యూన్ చేంజ్ అవుతుంది. మీ లక్ అయితే చేంజ్ అవుతుంది.
మీరు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న టైం మారాలి, టైం నాకు అనుకూలంగా మారాలి అనుకుంటున్నారు కదా! అది మీకు తప్పకుండా జరుగుతుంది. సో, కార్మిక్ సిట్యుయేషన్స్ అయితే ఇప్పటిదాకా మీరు ఏ కష్టాలైతే ఫేస్ చేస్తూ వచ్చారో, ఆ కష్టాల నుంచి మీకు కొంచెం రిలీఫ్ అయితే వస్తుంది నెక్స్ట్ 7 డేస్‌లో. ఎప్పుడూ సేమ్ లైక్ రిపీటెడ్ ప్యాటర్న్స్ జరుగుతున్నాయి. మీలో టెన్షను, స్ట్రెస్సు, యాంగ్జైటీ, డిప్రెషను ఇలాంటివన్నీ ఎక్కువ అవుతున్నాయి అనుకుంటే, సో, వాళ్ళకైతే ఈ వీక్‌లో కొంచెం చేంజ్ కనిపిస్తుంది. లక్ అనేది మీకు కలిసొస్తుంది. అలా కనిపిస్తుంది. అండ్ 4 ఆఫ్ పెంటికల్స్ నెక్స్ట్ 7 డేస్‌లో మీరేంటంటే ఫైనాన్షియల్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎవరికీ ఏమీ చెప్పరు. సో, మనీ సేవింగ్స్ మీద కూడా మీరెక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ మీ పర్సన్ విషయం కూడా మీరిక్కడేంటంటే ఒకవేళ మీరేదైనా రిలేషన్‌షిప్‌లో ఉంటే గనక, మీ రిలేషన్ విషయం కూడా ఎవరికీ ఎక్కువ మీరు చెప్పరు. ఎవరికీ ఎక్కువ రివీల్ చేయరు. వీలైనంత వరకు మీరేంటంటే క్లోజ్డ్‌గానే ఉండడానికి ఇష్టపడతారు. ఎవరితోనూ మీరు ఏ విషయాలు షేర్ చేసుకోరు. ఎందుకంటే ఎవరితో ఏ విషయం షేర్ చేసుకున్న ప్రతిసారి ఏంటంటే ఆహ్, మీకు ఆల్వేస్ కష్టాలే వచ్చాయి కాబట్టి సో, మీరేంటంటే నెక్స్ట్ 7 డేస్‌లో చాలా క్లోజ్డ్ ఆఫ్‌లో ఉంటారు. మీ రిలేషన్‌షిప్ గురించి ఎవరికీ చెప్పాలి అనుకోరు. మీకు నమ్మకం ఉన్న పర్సన్స్‌కి తప్ప ఇక్కడ మీరేంటంటే ఎవరికీ ఏమీ చెప్పరు. ఫైనాన్షియల్ విషయంలో కూడా నెక్స్ట్ 7 డేస్‌లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అండ్ జాగ్రత్తగా ఉంటారు. ఇక్కడిక్కడ నేను ఎక్కువ ఖర్చులు పెడుతున్నాను. ఇక్కడిక్కడ నేను మనీ ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాను. మనీ ఎక్కువ వేస్ట్ చేస్తున్నాను. సో, దాని విషయంలో మీరు కొంచెం కేర్ తీసుకుంటారు. మనీని చాలా పొదుపు చేస్తారు నెక్స్ట్ 7 డేస్‌లో అని కనిపిస్తుంది. వేస్ట్ ఖర్చులు, వృధా ఖర్చులు ఇవన్నీ ఎక్కడెక్కడ చేస్తున్నారు దాన్ని మీరు కట్ చేసుకుంటూ వస్తారనమాట. సో, సంథింగ్ నెక్స్ట్ ఈ ఇయర్ లోపు నేనింత ఫైనాన్షియల్‌గా నేనింత చెయ్యాలి అనుకోని టార్గెట్స్ పెట్టుకొని మీరు ముందుకెళ్తారు. అండ్ 10 ఆఫ్ పెంటికల్స్ నెక్స్ట్ 7 డేస్‌లో ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు. ఎక్సైటెడ్‌గా ఉంటారు. మీ ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. అండ్ మీకు రియూనియన్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది ఇక్కడ కొంతమందికి. అండ్ ఫ్యామిలీ మీకు చాలా సపోర్ట్‌గా నిలబడతారు. అది ఎమోషనల్‌గా పరంగా కావచ్చు, అండ్ ఫైనాన్సెస్ పరంగా కావచ్చు, అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ మీరు ఫ్యామిలీతో కలిసి ఎక్కడికైనా టూర్‌కి కానీ, ట్రిప్‌కి కానీ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఫ్యామిలీతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారని కనిపిస్తుంది. ఫ్యామిలీ కానీ, ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్‌తో కానీ మీరెక్కువ టైమ్ స్పెండ్ చేస్తారు. మీ రిలేటివ్స్ ఇంటికి అట్లా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఇక్కడ నాకు కనిపిస్తున్నాయి. మీరు మీ ఇంటికి వెళ్ళడమో, మీ రిలేటివ్స్ మీ ఇంటికి రావడమో. సో, దీనివల్ల ఏంటంటే మీరు చాలా ఎక్సైటెడ్‌గా ఉంటారు. నెక్స్ట్ 7 డేస్‌లో హ్యాపీగా ఉంటారు. రియూనియన్ అయితే అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అబండెన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. హ్యాపీనెస్ అయితే వస్తుంది. ఫైనాన్షియల్‌గా కూడా కొంతమందికి బెటర్‌మెంట్ కనిపిస్తుంది. మంచి జాబ్ ఏదన్నా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ మ్యారేజ్ విషయంలో డిస్కషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. మేబీ మీ ఫ్యామిలీలో ఎవరైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ పరంగా కావచ్చు, ఫ్యామిలీ రిలేటివ్స్ పరంగా కావచ్చు, మీకేదైనా మ్యాచెస్ చూడటం గానీ, మ్యాచెస్ రావడం గానీ, మ్యారేజ్ విషయం డిస్కషన్స్ రావడం గానీ, గెట్ టుగెదర్ పార్టీస్ కానీ, ఫ్యామిలీ పార్టీస్ కానీ, ఫంక్షన్స్‌కి గానీ, సో, ఇట్లా అటెండ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. అండ్ ఫైనాన్షియల్ విషయంలో కూడా ఇక్కడ గ్రోత్ కనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో, నెక్స్ట్ 7 డేస్‌లో ఏంటంటే మిమ్మల్ని మీరు ఎక్కువ ప్రయారిటైజ్ చేసుకుంటారు. అండ్ మిమ్మల్ని మీరు మీకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చుకుంటారు. సో, ఇప్పటిదాకా మీ వర్త్ మీకు ఏమైనా అర్థం కాలేదు, మీ వాల్యూ మీకు అర్థం కాలేదు అంటే, మీ వాల్యూ మీకు అర్థమవుతుంది. మీ విలువ ఏంటో మీరు తెలుసుకుంటారు. మీ లైఫ్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీ గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ మీ కెరియర్ మీద కానీ, ఓకే. కొంతమంది ఇప్పటిదాకా జిమ్‌కెళ్ళలేదు. వాళ్ళని వాళ్ళు ప్రయారిటీ ఇచ్చుకోలేదు. సో, వాళ్ళని వాళ్ళు జిమ్‌కనే కాదు, మీ మీద మీరు ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. అండ్ ఫైనాన్సెస్ మీద కూడా ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. కెరియర్ మీద కూడా ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తారు. మీ గ్రోత్ మీద, మీ మీ ఫ్యూచర్ మీద మీరెక్కువ ఫోకస్ చేస్తారు. సో, చాలా వరకు ఏంటంటే నెక్స్ట్ 7 డేస్‌లో మీరు డౌన్ టు ఎర్త్ ఉంటారు.
ఎవరి మీద అరవడం కానీ, ఎవరి మీద లౌడ్ అవ్వడం కానీ ఇలాంటిది ఏమీ చేయరు. డౌన్ టు ఎర్త్ ఉంటారు. మీ విలువ మీరు తెలుసుకుంటారు. మీ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. మీ ఫైనాన్షియల్ విషయం కానీ, ఎవరికీ ఏమి ఇవ్వాలి అనుకోరు. ఎంతసేపటికి మీరు సేవ్ చేసుకోవాలి. మీ మీ మీద ఎక్కువ మీరు ఫోకస్ చేస్తారు అని కనిపిస్తుంది. మీ వాల్యూ మీకు అర్థమవుతుంది. మీ మీద ఎక్కువ మీరు ఫోకస్ చేస్తారు. మీ గ్రోత్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో, ఆ ఎనర్జీసే ఇక్కడ కనిపిస్తుంది. 3 ఆఫ్ వాండ్స్. మీరేంటంటే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. మీ మంచి గురించి ఆలోచిస్తారు. మీ ఫ్యూచర్ గురించి ఆలోచిస్తారు. ఫ్యూచర్‌లో మీరెలా ఉండాలి? మీరేం అవ్వాలనుకుంటున్నారు? మీరు ఎక్కడి దాకా వెళ్ళాలనుకుంటున్నారు? ఫ్యూచరిస్టిక్ ఆలోచనలైతే నెక్స్ట్ 7 డేస్‌లో మీకుంటాయి. ఫ్యూచర్ గురించి, కెరియర్ గురించి ఎక్కువ ఆలోచిస్తారు. మేబీ బిజినెస్ అలా ఏమైనా చెయ్యాలని కూడా మీకు ఉండొచ్చు. అండ్ మీ ఫ్యామిలీ కూడా ఒకవేళ కొంతమందికైతే మీ ఫ్యామిలీ కూడా మీకు బిజినెస్ పరంగా హెల్ప్ చేసే సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఫ్యామిలీ బిజినెస్ ఇవన్నీ చూసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. సో, ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.